ఏంటయ్యా మరీ ఇంత మొహమాట పడితే ఎలా? పరాయి వాడిలా 10 కిలోమీటర్ల దూరంలో నిలబడితే ఎలా? వెళ్ళి మీ ఆవిడ పక్కన నుంచో వెళ్ళు. ఓం హ్రీం క్లీం కాళికే చండీ ప్రసన్న చాముండి. ఏంటలా చూస్తున్నావు? నువ్వెవరో చెప్పుకోకుండానే గుర్తుపట్టేశానని ఆశ్చర్యంగా ఉందా? అస్సల్లేదు, ఏం మాత్రం లేదు. ఎందుకంటే ఈ స్టేట్లో మృణాలిని అంటే తెలియని వాళ్ళు ఉండరు. నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికి జనాలు క్యూ కడతారు, వెంట పడతారు. నేను మాట్లాడే ప్రతి మాటకి చప్పట్లు కొడతారు. ఇంకో 2 ఏళ్లుంటే గుడి కూడా కడతారు. అది ఈ మృణాలిని పాపులారిటీ, అది ఈ మృణాలిని కెపాసిటీ. ఆఫ్టర్ ఆల్ నీకు నేను తెలియడంలో వింతే ఉంది, ఆశ్చర్యపడ్డానికే ఉంది. ఓం హ్రీం క్లీం ఫట్. మృణాలిని, నిన్ను నరఘోష పట్టి పీడిస్తోంది. రోజురోజుకి శత్రువుల సంఖ్య పెరిగిపోతోంది. నిన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు, నీ పతనాన్ని కోరుకుంటున్నారు. నవ్వులాటగా తీసుకోకు మృణాలిని. ఈ చండీ చెప్పిందంటే అది అక్షర సత్యం. జాగ్రత్త పడు. నమ్ముకో, అమ్మని నమ్ముకో, రక్షించమని వేడుకో, కోరుకున్న బలి ఇస్తానని మొక్కుకో, హోమం చేస్తానని చెప్పుకో. అమ్మ నీవెంటే నీడలా ఉంటుంది, నిన్ను రక్షిస్తుంది. ఈ చండీని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వెనక్కి వెళతారు. ఈ చండీని నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా బతుకుతారు. చెప్పు, నీ శత్రువుల పేర్లు చెప్పు, వాళ్ల వివరాలు చెప్పు. రక్తం కక్కుకునేలా చేస్తాను, గిలగిలా కొట్టుకునేలా చేస్తాను. చేతబడి చేసి వాళ్లను చేష్టలుడిగేలా చేస్తాను. మరో 7 జన్మల వరకు నీ వైపు చూడకుండా బుద్ధి చెప్తాను. చండీ ప్రసన్న, చాముండి ప్రసన్న, హ్రీం క్లీం కాళికే, హ్రీం క్లీం స్వాహా. చెప్పు మృణాలిని, నీ శత్రువుల పేర్లు చెప్పు. వినడానికి నీ కోపికుందేమో గాని చెప్పడానికి నా కోపిక లేదు. అదేంటి? నాకు నేను తప్ప అందరూ నాకు శత్రువులే, నా నాశనం కోరుకునేవాళ్లే. కాని వాళ్లకి సమాధానం చెప్పడానికి, వాళ్లకు బుద్ధొచ్చేలా చెయ్యడానికి యజ్ఞాలు, యాగాలు, మంత్రాలు, తంత్రాలు, చాతబళ్ళు ఇవేవీ అవసరం లేదు. చండీతో అవసరం అస్సల్లేదు. నన్ను నేను రక్షించుకోగలను. నా మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకోగలను. నాకు ఆ శక్తి ఉంది. మరెందుకు నా దగ్గరకొచ్చినట్టు? ఎందుకు నా సమయం వృధా చేస్తున్నట్టు? నేనొచ్చింది ఎవరికో చేతబడి చేయించటానికి కాదు. మరి నువ్వు మనుషులకి వాళ్లకే తెలియకుండా చంపే విషం తయారు చేయడంలో ఘటికురాలివని తెలిసి నీ చేత తయారు చేయబడ్డ ఆ స్లో పాయిజన్ చూర్ణం తీసుకెళ్లడానికొచ్చాను. స్లో పాయిజన్ చూర్ణమా? అలాంటిదే నా దగ్గర లేదే. ఉంది. లేదని చెప్తున్నాను కదా. ఉంది అని నేను చెప్తున్నాను కదా. మృణాలిని, పక్కా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆధారాలు లేకుండా ఈ మృణాలిని ఏ పని స్టార్ట్ చెయ్యదు.
బుకాయించడానికి ట్రై చెయ్యకు చండి. నేనే నీకు చేతబడి చేస్తాను. ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఉత్త చేతులతో తిరిగి వెళ్లడానికి కాదు. ఏది ఆ చూర్ణమేది? నిన్నే ఇవో. నిజంగా నా దగ్గర చూర్ణం లేదు చండి. ఎప్పుడో అది తయారు చేయడం మానేశాను. నమ్మను. నిజం చెప్తున్నాను. ఒకసారి ఇలా ఇచ్చే చిక్కుల్లో ఇరుక్కున్నాను. పోలీసులు నా వెంట పడ్డారు. వదిలించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అందుకే ఆ స్లో పాయిజన్ తయారు చేయడం మానేశాను. నాకు కావాల్సిందే. తప్పదు. మృణాలిని, తయారు చెయ్యి. మళ్ళీ తయారు చెయ్యి. నా కోసం తయారు చెయ్యి. టైం పడుతుంది. వెంటనే అంటే కుదరదు. ఎంత టైం కావాలి? 1 వారం రోజులు. కుదరదు. అంత టైం నా దగ్గర లేదు. 2 రోజులు. కేవలం 2 రోజులు మాత్రమే నీకు టైం ఇస్తాను. ఏం చేస్తావో నాకు తెలీదు. స్లో పాయిజన్ చూర్ణం రెడీ అవ్వాలి. నీ పేరు బయటికి రాదు. నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అర్థమైందా? నువ్వు కూడా నా పేరు బయట పెట్టకూడదు. నీ దగ్గరకొచ్చి నేను స్లో పాయిజన్ చూర్ణం తీసుకున్నట్టు మరో మనిషికి తెలియకూడదు. తెలిసిందో ఇదే నీకు ఆఖరి బేరమవుతుంది. జాగ్రత్త. రెండు రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను. మృణాలిని, 10 మందిని భయపెట్టే చండీనే నువ్వు భయపెడతావా? బెదిరిస్తావా? నా పవరేంటో చూపిస్తాను. ఓం హ్రీం క్లీం ఫట్. ఓం హ్రీం క్లీం కాళికే. సూర్య, ఏంటది? స్లోగా పోనీ. సూర్య, సూర్య, నీ స్పీడ్ చూపించాల్సింది ఇక్కడ కాదు. స్లోగా పోనీ. నీ గాలి సోకితేనే కంపరం పడుతుంది. నీతో కాపురం చేశాను అన్న విషయం తలుచుకుంటేనే నా కడుపులో పేగులు బయటికి లాక్కోవాలనిపిస్తుంది. నేను లేకపోయినా ఊరి మీద పడి బ్రతికేస్తాడు. ఊరి కుక్కలో బ్రతికేస్తాడు. సూర్య, కళ్ళు తిరుగుతున్నా సూర్య. అంత స్పీడ్ వద్దు. సూర్య, ప్లీజ్ స్లో డౌన్. సూర్య, సూర్య, ఆపుతావా లేదా? ఏమైంది నీకు? అసలు నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? సూర్య, ఆపు ప్లీజ్.
అడవిలా ఉంది. ఎవరు కనబడటం లేదు. ఇలాంటి లొకేషన్కి తీసుకొచ్చావేంటయ్యా మగాడా? ఓకే, నౌ ఐ గాట్ ఇట్. సమజ్ గయా, అర్థమైంది. మనసు మార్చుకున్నావా? మూడొచ్చిందా? అందుకే లాక్కొచ్చావా? చెప్పు బాసు. అబ్బా, ఈ మగాన్నెవరు కనిపెట్టారా బాబూ? అన్నీ రాంగ్ రియాక్షన్లే. ఈ సీన్కి నువ్విస్తున్న రియాక్షన్ కరెక్ట్ గా లేదు నాన్న. రొమాంటిక్ గా, అట్రాక్టివ్ గా. ఏది? ఇలా 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 చూడాలి. ఏది? ఒకసారి చేసి చూపించు. కమ్ ఆన్, యాక్షన్. లాభం లేదు లింగరాజు. నరాలు జివ్వమంటేనే గాని నీ మొహంలో నవ్వు రాదు, నవ్వు రాదు. పట్టుకో. కరెంటు పాస్ అవుతుంది, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, గిట్టుబాటు అవుతుంది, పోనీ అవుతుంది. హోల్ దిస్. ఇలాంటి మూడ్లో ప్రతి నిమిషం విలువైందే. వేస్ట్ చేసుకోకూడదు. పట్టుకో. ఏంటిది? ఇదేం సరసం? సరసం కాదు మరి రేపా? ఇదేం ముచ్చట సూరిబాబు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఏం చెప్పావు? నా శశికి ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఉన్నమాటే చెప్పాను. మంచుడవని చెప్పాను, బుద్ధిమంతుడవని చెప్పాను. ఒట్టు నీ తోడు. కాదు, ఇంకేదో చెప్పావు. అందుకే నా మీద అరిచింది, ఎగిరెగిరి పడింది, మొహం చూపించేదని తరివేసింది. అవునా? మరి చెప్పవే. నా డోసు బానే పనిచేసిందన్నమాట. ఏమో అనుకున్నాను. నాకు తెలివితేటలున్నాయి. శభాష్ శ్రీప్రియా. శశిరేఖతో ఏం చెప్పావు? చెప్పు. ఏం చెప్పాను? ఉన్నదే చెప్పాను. మన కథనే చెప్పాను. డీటెయిల్డ్ గా చెప్పాను. కానీ చిన్న చేంజ్తో చెప్పాను. అదేంటంటే, నీ క్యారెక్టర్ ప్లేస్ లో నా క్యారెక్టర్ ఉంటుంది, నా క్యారెక్టర్ ప్లేస్ లో నీ క్యారెక్టర్ ఉంటుంది. అర్థం కాలేదా? నేనేమో బుద్ధిమంతురాళ్ళంట, పద్ధతిగా పెరిగిందాన్నంట. మగాడి నీడ కూడా 6 అడుగుల దూరంలో ఉంటానంట. చెప్తుంటేనే తమాషాగా అనిపించింది. నవ్వు వచ్చేసింది. ఇంకా నీ గురించి ఏం చెప్పానంటే, మనిషి మంచోడే గాని గుణమే కాస్త వంకరా అని చెప్పాను. అమ్మాయిల జోలికి వెళ్ళడు, కానీ నేనంటేనే పడి చేస్తాడు అని చెప్పాను. అంతేకాదు, ప్లీజ్ ప్లీజ్ అంటూ, ఒక్కసారి అంటూ నా శారీ పట్టుకు తిరుగుతూ తెగ ఇబ్బంది పెట్టిస్తున్నాడు, తట్టుకోవడం కష్టంగా ఉంది, నా వల్ల కావటం లేదు అని చెప్పాను. నన్ను రేప్ చేయడానికి నన్నిక్కడికి లేపుకొచ్చావని నీ పెళ్ళానికి ఫోన్ చేసి చెప్తాను. నీ మొహాన పేడ కల్లాపు నీళ్లు జల్లుతుంది. ఎందుకు ఇలా సతాయిస్తున్నావు?
ఒడ్డు పొడుగు బాగున్నావు కదా అని వెంట పడితే చీకొడతావా? నన్ను వీధి కుక్కతో పోలిస్తావా? గుండె రగిలిపోతుంది. అంత ప్రవరాక్యుడువా? అంతగా మడికట్టుకున్నావా? చూడు, నా మనసులో శశిరేఖకి తప్పితే ఇంకెవ్వరికి చోటు లేదు, ఉండదు, ఊహించుకోలేను. దాంతో నాకు సంబంధం లేదు. చీకొట్టినవాడే నా చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకోవాలి. నాతో ఒక్కటై ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆడది ఎంతగా ప్రేమిస్తుందో అంతగా కసి పెంచుకుంటుంది. నా వరకు నీ మీద ప్రేమతో కూడిన కసి పెంచుకుంటాను. నీకు వ్రతభంగం చేస్తేనే గాని నా కసి తీరదు. నా కసి తీరితే గాని నీ కాపురము నిలబడదు. అర్థమైందా? తెలియకుండానే మంచి లొకేషన్ కి తీసుకొచ్చు. నాకు కావాల్సిందిస్తేనే నీకు కావాల్సింది నెరవేరుతుంది. నువ్వు గుడ్ బాయ్ అని నీ పిల్లానికి సర్టిఫికేట్ ఇస్తాను. ఆ తర్వాత నీ జోలికే రాను. హ్యాపీగా కాపురం చేసుకో. ఏమంటావు? అగ్రిమెంట్ కి ఒప్పుకుంటావా? సైన్ చేస్తావా? నేను రెడీ. పద్ధతిగా పెరిగిందాన్ని, మాట మార్చను. ఓకేనా? ముట్టుకోకు, మండిపోతుంది. ఛీ, నిన్ను ముట్టుకోవాలంటే నా అసహ్యంగా ఉంది. నీ రాయిబారాలతో, నువ్వు ఇచ్చే కాంట్రాక్ట్ సర్టిఫికెట్తో కాపురం నిలబెట్టుకోవడం కంటే ఒంటరిగా బతకడమే నయం. ఏదో తాత్కాలికంగా మా మధ్య దూరం పెంచగలవేమో కానీ మమ్మల్ని శాశ్వతంగా దూరం చేసే శక్తి నీకు లేదు. మా బంధం అంత గట్టిది. ఏదో ఒకరోజు నా శశిరేఖ నన్ను అర్థం చేసుకుంటుంది. నేను కావాలి అని కోరుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నా కాపురాన్ని నేనే నిలబెట్టుకుంటాను. మళ్ళీ మీ ఇద్దరు చట్టాపట్టాలేసి తిరగడం చూసి కుళ్ళి ఏడుద్దు గాని ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. చూస్తూ ఉండు. సూర్య, నాలో అగ్నిని రగిల్చావు. నీ కాపురంలో నిప్పులు పోస్తాను. ఎందుకిలా అనిపిస్తోంది? 10 మంది మధ్యలో ఉన్న ఒంటరిమేమో అనిపిస్తోంది. ఎడారిలో దారి తప్పి దిక్కు తోచకుండా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. సుడిగాలిలో దారి తెన్ను లేకుండా కొట్టుకుపోతున్నట్టనిపిస్తోంది. ఎందుకిలా?
మనసు ఎందుకు ఇంత కలతగా ఉంది? ప్రశాంతత కావాలి, నాకు ప్రశాంతత కావాలి. రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు, ఓ మనిషిని అతిగా ప్రేమించటం, అతిగా అభిమానించటం, అతిగా ఆధారపడటం, ఆ మనిషి లోకం అనుకోవటం, ఇవన్నీ కూడా వ్యసనాలే.